వెల్కమ్ టు కులినరీ క్యాజిన్. ఈరోజు బెస్ట్ షెఫ్ ఇన్ మై లైఫ్ ఈ ఎపిసోడ్లో మన ముందుకు రాబోతున్నది మా సిస్టర్ గాయత్రి. గాయత్రి వెల్కమ్. షీ ఈస్ మై సిస్టర్ గాయత్రి. హాయ్. మా వ్యూవర్స్ కూడా హాయ్ చెప్పు. ఓకే, ఈరోజు తను మన కోసం తయారు చేయబోతున్న రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి. తను చాలా బాగా చేస్తుంది. తను చేసే పొట్లకాయ పెరుగు పచ్చడి అంటే నాకు కూడా చాలా ఇష్టం. తను ఎలా తయారు చేస్తుందో చూద్దామా? హాయ్, ఈరోజు నేను తయారు చేయబోయే రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి. ఈ పెరుగు పచ్చడికి కావాల్సింది పొట్లకాయ. ఈ పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. పెరుగు పచ్చడికి కావాల్సినవి ఇంకా పెరుగు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. తిరగమాత దినుసులు శనగపప్పు కొంచెం, ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, నూనె. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి. కాసిన వాటర్ పోసుకొని కట్ చేసి ఉంచుకున్న పొట్లకాయ ముక్కల్ని బాయిల్ చేసుకోవాలి. 10 minutes అయిపోయింది. ముక్కలన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కని ఇలా పట్టుకొని మెదిపి చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది. శుభ్రంగా ఉడికింది. ఈ ముక్కలన్నీ తీసి ప్లేట్లో పెట్టుకుని చల్లారనివ్వాలి. ముక్కలు చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని పెరుగులో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. నీళ్ళు పిండేసేసి ఈ పొట్లకాయ ముక్కల్ని పెరుగులో మిక్స్ చేసుకుందాం. దీనిలో కొంచెం పసుపు, ఉప్పు, కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాం. అదే పెరుగు పచ్చడిలో తిరగమాత వేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇంగు. వాటిని ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిలో వేసేసుకుందాం. దీని మీద కొంచెం కొత్తిమీరతో పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ కోసం మా కులినరీ క్యాజిన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.